మోడీ సర్కార్ వచ్చాక టోల్ రూపంలో బాధుడు మామూలుగా లేదు, దోచి పడేస్తున్నారంటోంది విపక్షం. దాంట్లో లెక్కలు విప్పి చెప్తున్నారు. 2015లో 17,759 కోట్లు టోల్ రూపంలో వస్తే 16కి 18,511 కోట్లు, 17లో 22,664 కోట్లు, 18లో 25,145 కోట్లు, 19లో 27,645 కోట్లు, 20లో 27,923 కోట్లు, 21లో 33,907 కోట్లు, 22లో 48,028 కోట్లు, 23లో 64,800 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నటువంటిది. అంటే టోల్ ఛార్జీలు పెంచి పాడేస్తున్నారు అన్నట్టు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం కింద రాదు, కానీ గ్రౌండ్ లెవెల్లో మెయింటెనెన్స్కి ఎవరైతే ఇవి ఉన్నాయో టోల్ని పాడుకుంటున్నారో వాళ్ళకే ఈ డబ్బులు వెళ్తాయి. అయితే దీనికి వీళ్ళు ఏం చెప్తారంటే ఇది టోటల్గా నేషనల్ వైడ్గా ఫిగర్ చెప్తున్నారు. కాకపోతే ఆ వారా అన్ని రోడ్లు పెరిగినాయి, కొత్త రోడ్లు వచ్చినాయి, కొత్త హైవేలు వచ్చినాయి. కాబట్టి కొత్త వాటిని కూడా కలుపుతున్నారు. అంటే ఇటు కాంగ్రెస్ వీళ్ళు ఏం చెప్తారంటే కొత్త వాటిని కలిపేది 20% అయితే 80% ఈ 10 ఏళ్లలో వీళ్ళు పెంచిన ఛార్జీలు అన్నటువంటిది లెక్క విప్పి చెప్తున్నారు.